నమస్కారం, నా పేరు సౌందర్య. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆయన నియంత పోకడలను తట్టుకోలేకే నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా ఇటీవల తమ అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారన్నారు. ఇది జీర్ణించుకోలేని సీఎం తెదేపా నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల ఇళ్లపైకి పోలీసులను పంపించి భయానక వాతావరణం సృష్టించారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఈ సమయంలో పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలి. జగన్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అధికార పార్టీ అరాచక పర్వానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక పరిశీలకులను పంపించాలి. అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలి అని ఈసీని లోకేష్ కోరారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.